శరీరములు కలిగి ఉన్న మనకు కనిపించని ఆత్మ, మనసు, మనస్సాక్షి ఇవన్నీ ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. రుజువు చూపించలేం కానీ నీ మనస్సాక్షి ఎక్కడుంది అంటే మనం రుజువు చూపించలేం. నీ ఆత్మ ఎక్కడుంది అంటే రుజువు చూపించలేం. నీ మనసు ఎక్కడుంది అంటే రుజువు చూపించలేం. ఎందుకంటే ఇవేవి కంటికి కనిపించేవి కావు. మనసు కంటికి కనిపించదు, హృదయం కంటికి కనిపించదు, మనస్సాక్షి కంటికి కనిపించదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మనస్సాక్షి ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు, మీకు, మనందరికీ మనస్సాక్షి అనేది ఉంటుంది. సాధారణంగా సాక్షులు అనగానే కన్నవి విన్నవి తెలియజేసే వాళ్ళని ఏమంటాం? సాక్షులు. కోర్టుకు వెళ్ళినప్పుడు మీ కళ్ళతో మీరు చూసారా, మీ చెవులతో మీరు విన్నారా? మీ కళ్ళతో మీరు చూస్తే సాక్ష్యం చెప్పండి, మీ చెవులతో మీరు వింటే సాక్ష్యం చెప్పండి. ఆ సాక్ష్యమే చెల్లుబాటు అవుతుంది. కనినది వినినది మీరు చెబితే అది చెల్లుబాటు అవుతుంది. అంతే తప్ప మీరు ఏదో మీకు నోటుకు వచ్చింది చెప్తే, మీరు ఊహించింది చెప్తే అది చెల్లుబాటు కాదు, అది సాక్ష్యం అంటారు. ఇప్పుడు మనం చేస్తుండగా ఎదుటివాడు చూశాడు, మనం చేస్తుండగా ఎదుటివాడు చూసింది కూడా 100% రైట్ అనడానికి అవకాశం లేదు. ఉదాహరణకి ఎవరో ఒక అతను పడిపోయి ఉన్నాడు, కడుపులో కత్తి దిగిపోయింది, ఆ కత్తితో బాధపడుతున్నాడని చెప్పి మనం వెళ్ళి కత్తి పట్టుకుని కత్తి బయటికి లాగాం. కత్తి బయటకు లాగే సమయంలో అవతలడు చూశాడు. ఎప్పుడు చూశాడు? కత్తి చేత్తో పట్టుకుని బయటకు తీసే సమయంలో బాధపడుతున్నాడు, కత్తి లోపల దిగిపోవడం వల్ల బాధపడుతున్నాడు. ఆ సమయంలో బయట వ్యక్తి చూశాడు. ఇప్పుడు అతను ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటుంది? నేను వెళ్ళే సమయానికి ఇతను ఆ వ్యక్తిని కత్తితో పొడుస్తున్నాడు, కత్తితో పొడుస్తూ ఉండగా నేను చూశాను. అప్పుడు ఏమైంది? ఆ సాక్ష్యం నిజమా అబద్ధమా? చెప్పాలి, మీరు చెప్పాలి. నిజమా అబద్ధమా? గట్టిగా చెప్పాలి. నిజమే. అతను చూసింది నిజమే. కత్తితో పొడుస్తూ ఉండగా నేను చూశానని అతను ఏదైతే చెప్పాడో అది నిజమే. ఇతను ఆ కత్తిని బయటకు తీస్తున్నాడు, అతను అదే చూశాడు. సో అతను చెప్పిన అతని పర్సెప్షన్లో అది నిజమే. కానీ ఇతనికి తెలుసు వాస్తవం. నువ్వు వచ్చే సమయానికి పొడవబడిన కత్తిని నేను వెనక్కి లాగుతున్నాను. అతని బాధ చూడలేక, చచ్చిపోతున్న సమయంలో నేను ఆ బాధ చూడలేక వెనక్కి లాగుతున్నాను. నువ్వు అది చూసి పారిపోయావు. ఆ తర్వాత నేను అతనికి బ్లడ్ పోకుండా కట్టుకట్టాను, చేతుల మీద తెచ్చుకున్నాను, హాస్పిటల్ వరకు తీసుకెళ్ళడానికి పరుగులు తీస్తుంటే మధ్యలో చచ్చిపోయాడు. లేదా ఆటో పిలిచాను, ఆటోలో ఎక్కించి తీసుకెళ్తూ ఉంటే మధ్యలో చచ్చిపోయాడు. కానీ నువ్వేది మైండ్లో రిజిస్టర్ చేసేసుకున్నావు? కత్తితో పొడుస్తూ ఉండగా నేను చూశానన్నది రిజిస్టర్ చేసేసుకున్నావు. కాబట్టి నువ్వు చూసింది నిజమే, కానీ అక్కడ జరిగింది నువ్వు చూసింది కాదు, అంటే నువ్వు అనుకున్నది కాదు. మరి అక్కడ జరిగింది ఏంటో ఎవరికి తెలుసు? కరెక్ట్గా ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నాకు తెలుసు, అంటే నా మనస్సాక్షికి తెలుసు. ఏ సాక్షి? మనస్సాక్షి. నువ్వేది చేసినా నీ మనస్సాక్షి ఇచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది 100% రైట్ అంతే. అందులో ఎలాంటి ఇంకా డౌట్లు ఉండవు. మనిషి చూసే కోణం మారచ్చు, మనిషి పర్సెప్షన్ మారచ్చు, మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కలా. ఇప్పుడు నా వ్యూ ఇదంతా, ఇప్పుడు మీ వెనకున్నదంతా నాకు కనబడుతుంది, అది మీకు కనబడదు. నాకిప్పుడు కనబడేది ఏది కూడా మీకు కనబడదు. ఎందుకు కనబడదు? మీరు నా ముందున్నారు. ఇన్ ద సేమ్ వే మీకు కనబడేది ఏది కూడా నాకు కనబడదు. ఎందుకు కనబడదు? ఎస్, ఈ బ్యాక్ సైడ్ ఈ వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూ ఏది నాకు కనబడదు.
సో మీ పర్సెప్షన్ ఇది, నా పర్సెప్షన్ ఇది. ఇప్పుడు పైన ఎవరైనా ఉన్నారనుకోండి, పైనున్న వ్యక్తి పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన టోటల్గా ఇది చూస్తాడు, అది చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు. సో చూసే కోణం రకరకాలుగా ఉంటుంది కాబట్టి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు మనుషులు. మనుషులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. నిత్యం ఒకే అభిప్రాయం ఒక వ్యక్తి మీద కలిగి ఉంటారు అనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. ఈరోజు నేను మీ అందరికీ నచ్చొచ్చు, రేపు మీకు నచ్చకపోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే నేను చెప్పలేను. పౌలు గారిని సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఇందురు అంటాడు. ఎక్కడ, ఏ పత్రికది, ఏ పత్రిక అని అడిగాను. నాకు తెలుసు, తెలియకేం అడగలేదు, నాకు తెలుసు, మీరు చెప్పండి. సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందురు. ఆవిడ వెతికేస్తున్నారు. బాగా చదువుతున్నారు బైబిల్ మీరే కదా, సత్యంలో ఉన్నారు మళ్ళీ మీరు. సత్యంలో ఉండి బాగా చదువుతున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి జాగ్రత్తగా. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైపోయింది. ఫ్లాష్ బ్యాక్ అన్నమాట ఇది. ఏంటా చెప్పుకొనిన ధన్యత? 14వ వచనం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించలేదు. కానీ నన్ను ఎలా చూసేవారంటే, మీరు మొదట్లో అప్పట్లో నన్ను ఎలా చూసేవారంటే, అమ్మో పౌలు గారు వచ్చారంటే దేవుని దూత వచ్చినట్టే. ఈ దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, లేదా మా ఇంటికి వచ్చాడు, మా ప్రాంతానికి వచ్చాడంటే అది మాకు ఆశీర్వాదం, అది మాకు దీవెన. దేవుని దూతతో సమానుడైన, దూత అనగానే రాయబారి అని అర్థం. దేవుని రాయబారి, దేవుని మాటలు మోసుకుని వచ్చేవాడు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినవాడు. గనుక ఈ దైవజనుడు మా ఇంటికి వచ్చాడు, లేదా ఈ దైవజనుడు మా ముందు నిలబడ్డాడు అంటే అతన్ని ఎలా చూశారట ఆయన్ని, పౌలు గారిని? దేవుని దూత. చివరికి క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించారు. యేసు క్రీస్తుని ఎలా అంగీకరించారో పౌలు గారిని కూడా అలాగే అంగీకరించారు, ఆ దైవజనుని కూడా అలాగే అంగీకరించారు. దేవుని దూత వలెను, నెక్స్ట్ క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది? ఏమని చెప్పుకునేవారంటే వాళ్ళు పౌలు గారి గురించి మాట్లాడుతూ, ఏమయ్యా పౌలు గారు అంటే ఎవరయ్యా అంటే, మా అన్నయ్య అండి, ఆయన మా ఆత్మీయ అన్నయ్య, మా ఆత్మీయ తండ్రి అండి, మమ్మల్ని బలపరిచిన వ్యక్తి అండి, మమ్మల్ని ప్రభువులో నిలబెట్టిన వ్యక్తి, పాపం నుండి మమ్మల్ని విడిపించబడడానికి మాకు సువార్తను బోధించి మాకు బ్యాప్టిజం ఇచ్చి మమ్మల్ని ఈరోజు సంఘంలో చేర్చి దేవుని రాజ్యానికి వారసులుగా చేసినటువంటి వ్యక్తి అండి పౌలు గారు అంటే. సామాన్యుడు కాదు, మేము ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాం, కృతజ్ఞత కలిగి ఉంటాం. ఆస్తులు ఇచ్చిన వాళ్ళకి, అంతస్తులు ఇచ్చిన వాళ్ళకి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో, నిత్య జీవానికి మార్గం చూపిన వారికి అంతకంటే ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఫిలోమోను పత్రికలో చెప్తాడు, నీకేమైనా బాకీ ఉంటే నేను తీరుస్తా, కానీ భౌతికంగా నీకేమైనా బాకీ ఉంటే నేను తీరుస్తా, కానీ ఆత్మీయంగా నువ్వే నాకు ఇంకా ఎక్కువ బాకీ పడ్డావన్న విషయం గుర్తుపెట్టుకో అంటాడు పౌలు గారు అక్కడ. వెండి కంటే, బంగారం కంటే, కోట్ల కంటే, కోటాను కోట్ల రూపాయల కంటే, ఆస్తుల కంటే, అంతస్తుల కంటే కూడా నిత్య జీవానికి మార్గాన్ని సుగమం చేయటం, నిత్య జీవపు మాటలు అనే ఆస్తి మన హృదయాలలోనికి పంపించటం, ఆ ధననిధిని మనకు అనుగ్రహించటం, ఇవన్నీ కూడా ఒక దైవ సేవకుడు చేసేటువంటి పనులు. నిస్వార్థపూరితంగా సత్యాన్ని వాళ్ళకి తెలియజేస్తే, ఈ జ్ఞానం అనే ధనాన్ని వాళ్ళ హృదయాల్లోనికి పంపిస్తే, జ్ఞానం అనే ధనాన్ని ఉచితంగా వాళ్ళ హృదయాల్లోనికి పంపిస్తే, జ్ఞానమే కదా మనల్ని నిలబెడుతుంది. జ్ఞానం లేకపోతే నశించిపోతారు మనుషులు. సో జ్ఞానం ఇచ్చిన ఆ కృతజ్ఞత, అంటే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా మనం నిత్య జీవానికి వెళ్ళలేము. నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవుని జ్ఞానం కావాలి, క్రీస్తు కావాలి. ఆ దేవుని జ్ఞానాన్ని మాకు పరిచయం చేసిన వాడు మా పౌలు గారు, లేదా మా అన్నయ్య, మా యొక్క సేవకుడు, మా యొక్క దైవజనుడు. ఈ భావజాలంతో వాళ్ళు ఏమన్నారంటే, నాకు అప్పట్లో సఖ్యమైతే మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది, సఖ్యమైతే మీ కన్నులోడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. ఏమన్నాడు?
ఏంటట వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారట పౌలు గారి పేరు చెప్పేసరికి, అవసరమైతే మా కన్నులు ఊడ తీసేసి ఎవరికి ఇచ్చేస్తాం? పౌలు గారికి ఇచ్చేస్తాం. మా కన్నులు పీకేసి అవసరమైతే పౌలు గారికి మా కళ్ళు పెట్టేస్తాం. అప్పుడప్పుడు చూడండి కొంతమంది అంటుంటారు, చాలా నేను కూడా విన్నాను ఏమనంటే, దగ్గరకు వస్తారు, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక రకమైన ఎక్సైట్మెంట్తో ఉంటారు. చూసి చూడగానే వాళ్ళు అంటారు, అన్నయ్య ఈ వాక్యాలు విని చాలా బలపడ్డాం అన్నయ్య, అంతకాదు ఇంత కాదు అన్నయ్య, నిజంగా చాలా రుణపడిపోయాం అన్నయ్య మీకు, మేము చచ్చిపోవలసిన వాళ్ళం, ఈరోజు ఇలా బతుకున్నామంటే మీ ప్రసంగాలే. నాశనం అయిపోవలసిన వాళ్ళం, ఈరోజు ఇలా దేవుల్లో నిలబడ్డామంటే, పాపంలో పడి కొట్టుకుపోతున్న మా జీవితాలు ఈరోజు దేవుల్లో నిలబడ్డాయంటే దానికి మీరు కారణం. ఎన్నో ప్రసంగాలతో మా హృదయాలు నిలబెట్టారు, మా హృదయాలు నింపారు చెప్తూ ఉంటారు. సంతోషమే. అప్పుడు వాళ్ళు అంటారు, ఆ టైంలో వాళ్ళు అంటారు, మా ఆయుష్ కూడా పోసుకొని మీరు కలకాలం బతకాలి. ఏం పోసుకొని? మా ఆయుష్ కూడా మీరే పోసేసుకుని. ఏమండి, అది ఈజీగా చెప్పండి ట్రాన్స్ఫర్ చేయడానికి? డేటా ట్రాన్స్ఫర్ ఏమైనా ఉందా? నిన్ను నన్ను ఒక యూఎస్బీలో పెట్టి ఒక సిస్టమ్కి తగిలించి, ఒక యూఎస్బీలో పోర్ట్లో నిన్ను నన్ను బలవంతంగా చూపించి ఒక సిస్టమ్కి మన ఇద్దరిని తగిలించి డేటా ట్రాన్స్ఫర్ కొట్టినట్టు నీ ఆయుష్ నాకు, నా ఆయుష్ నీకు ఏమైనా ట్రాన్స్ఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఉండవండి. కానీ మాట వరుసకి ఏమంటామంటే, నా ఆయుష్ కూడా పోసుకొని మీరు వర్ధిల్లాలి. మాట వరుసకి అంటే మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేటువంటి పదం అది. మనకున్న అభిమానాన్ని వ్యక్తం చేయటానికి వాడేటువంటి పదం ఏంటంటే, మా ఆయుష్ కూడా పోసుకుని మీరు సుఖంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉంటే, మీరు బాగుంటే, మీరు ఇంకా దేవుల్లో వర్ధిల్లుతూ ఉంటే మాలాంటి జీవితాల్లో 10 మందిని మీరు నిలబెట్టగలుగుతారు. సో ఈ కాన్సెప్ట్లో మాట్లాడుతూ అలాంటి పదప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఏమండి, అది చివరి వరకు అలాగే ఉంటుందా అని అంటే మనం చెప్పలేమండి. ఎందుకంటే నా సేవా జీవితంలో ఈ 12 ఏళ్లలో దాదాపు చాలామందిని అలాంటి వాళ్ళని చూశాను. 6 ఏళ్ల ముందు ఒకలా మాట్లాడడం, 6 ఏళ్ళు గడిచాక మరోలా మాట్లాడడం, 2 ఏళ్ల ముందు ఒకలా మాట్లాడడం, 2 ఏళ్ళు గడిచాక మరోలా మాట్లాడడం, 10 ఏళ్ల ముందు ఒకలాంటి భావన, 10 ఏళ్ల తర్వాత మరోలాంటి భావన, పెడితే పెళ్ళి లేకుంటే చావు. అప్పటికప్పుడు వాళ్ళ పర్సెప్షన్స్ మారిపోతూ ఉంటాయి. సో అందుకే వాటి గురించి నేను ఎప్పుడు పట్టించుకోను. ఎవరైనా పొగిడినా నేను స్వీకరించను, ఎవరైనా మునగ చెట్టు ఎక్కిస్తున్నా నేను ఎక్కిపోను, లేకపోతే ఎవరైనా గొప్పగా మాట్లాడుతున్నా ఆ గొప్పలకు పడిపోయే క్యారెక్టర్ కాదు నాది. చాలా లైట్ తీసుకుంటా, ఏదైనా లైట్ తీసుకుంటా. వాళ్ళను దూషించినా లైట్ తీసుకుంటా, వాళ్ళను పొగిడినా లైట్ తీసుకుంటా. సో నేను చేయాల్సింది మాత్రం నిస్వార్థపూరితంగా చేస్తూ పోతాను. ఇక్కడ పౌలు గారిని ఏమంటున్నారంటే, మా కన్నులు ఓడబీకి నీకు ఇచ్చేస్తాం, మా కన్నులు పీకేసి అవసరమైతే నీ కోసం ఇచ్చేస్తాం. అంటే ఎంత ప్రేమ వ్యక్తపరిచారు చూడండి వాళ్ళు. తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఒకప్పుడు ఇలా అన్నారు కదా, మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా అన్నాడు. మా కన్నులు ఓడపిక్కి నీకు ఇచ్చేస్తామన్న వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడట? వాళ్ళకి శత్రువు అయ్యాడట. ఊహిస్తామా మనం? మా కన్నులు ఓడదీసి అవసరమైతే నీ కోసం ఇస్తామన్న వ్యక్తి తర్వాతి కాలంలో వాళ్ళకి ఏమయ్యాడు? శత్రువు అయ్యాడు. ఎందుకు శత్రువు అయ్యాడట? అబద్ధం చెప్పినందుకు కాదట, నిజం చెప్పినందుకు. అంటే వాళ్ళ పర్సెప్షన్లో ఆ నిజం వాళ్ళకి అంగీకారం కాదు. అంటే మనుషుల సైకాలజీ ప్రకారం మనుషులు ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్ళు పోత పోసుకున్న ఆ రింగ్లోనికి మనం వెళ్ళి సెట్ అవ్వాలి, అప్పుడే మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళు పోత పోసుకున్న ఆ రింగ్లోకి మనం వెళ్ళట్లేదు అనుకోండి, వాళ్ళు మనల్ని ప్రేమించరు. ఇది కామన్. ఎక్కడైనా సరే మీ ఆలోచన విధానంలోనికి, ఇది మీ ఆలోచన విధానం అనుకోండి, ఇందులోనికి అతను వచ్చి సెట్ అవ్వాలి, కూర్చోవాలి. ఎవరైనా సరే ఇది మీ ఆలోచన విధానం అయితే ఈ సర్కిల్లోనికి అవతల వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, కనెక్ట్ అవుతున్నాడు అనుకోండి, మనం వ్యతిరేకించాం. ఈ సర్కిల్కి వ్యతిరేకంగా ఇలా ఉన్నాడు అనుకోండి, మనదేమో ఇది, వాళ్ళదేమో ఇది. సో దీనికి తేడా ఉందా లేదా? ఉందా? ఇదొక రకం యాంగిల్ అయితే ఇదొక రకం.
సో ఇలా ఉన్నవాడు ఇలా ఉన్నవాడికి సెట్ అవ్వడు, ఇలా ఉన్నవాడు ఇలా ఉన్నవాడికి సెట్ అవ్వడు, ఈ రెండు ఉన్నవాడు ఇలా ఉన్నవాడికి సెట్ అవ్వడు. సో ఇలా ఎవడి పర్సెప్షన్స్ వాడికి ఉంటాయి. వాళ్ళంటే మన అనుకోవాలంటే మన భావజాలం కలిగి ఉండాలి. మన కాదు అనుకుంటున్నాడంటే మన భావజాలం కలిగిన వాడు కాదు. సో ఇలా మనిషి రకరకాల ఆలోచనలు మార్చేసుకుంటాడు. అటు నుంచి చూస్తే ఒకలా కనబడుతుంది, ఇటు నుంచి చూస్తే మరోలా కనబడుతుంది, దగ్గర నుంచి చూస్తే ఒకలా కనబడుతుంది, దూరం నుంచి చూస్తే మరోలా కనబడుతుంది. నీడ ఒకలా ఉంటుంది, నిజం మరోలా ఉంటుంది. నిజానికి నీడకు అన్ని విషయాల్లో సందర్భం పొంతన ఉండకపోవచ్చు. నిజం వేరు, నీడ వేరు, ఛాయ వేరు. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఎన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ, ఎన్ని విధానాలు ఉన్నప్పటికీ ఒకటి అంతిమం. నీ వరకు వచ్చేసరికి ఒకటి అంతిమం. ఆ అంతిమమైన విషయం ఏమిటి అంటే నీ మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యం. ఎవ్వరు చెప్పలేరు నీ గురించి అది చెప్పినట్టుగా. నీ మనస్సాక్షి నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఎంత గొప్పది అంటే ప్రపంచంలో ఎవ్వరూ అంత గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వలేరు, దేవుడు తప్ప. దేవుడు అచ్చుకుద్దినట్టు నీ గురించి ఏదైతే చెప్పగలడో నీ మనస్సాక్షి కూడా నీ గురించి ఖచ్చితంగా చెప్పగలదు. అందుకే మనస్సాక్షి అన్న పదానికి బైబిల్ చాలా విలువనిచ్చింది. మనిషి ఇచ్చే సాక్ష్యానికి కాదు, మనసు ఇచ్చే సాక్ష్యానికి బైబిల్ ఎక్కువ విలువిచ్చింది. మనస్సాక్షి అంటే మనసు ఇచ్చేటువంటి సాక్ష్యం, నీ మనసు ఇచ్చేటువంటి సాక్ష్యం. నీ మనసే నీకు సాక్షి, అందుకే మనస్సాక్షి. ఎవరు సాక్షి నీకు? నీ మనసే నీకు సాక్షి. అప్పుడప్పుడు కొంతమంది దొంగతనం చేసి చేయలేదంటారు. అప్పుడు మనం ఏమంటాం? నీ మనస్సాక్షి చెప్తుంది కదా. నీ మనస్సాక్షి. యోహాను సువార్తలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక విచిత్రమైన సంఘటన. ఆ సంఘటన చూస్తుంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 7వ వచనం. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. ఏమని? మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద ఏం వేయొచ్చు? రాయి వేయొచ్చు. మీలో ఎవరిలో అయితే పాపం లేదో వాళ్ళు రాయేయండి. మీరు అందరూ తీసుకొచ్చింది ఎందుకంటే రాళ్ళు వేసి ఆమెను కొట్టి చంపడానికి, ఆమె పాపం చేసింది కాబట్టి. సరే, ఇట్స్ ఓకే. మీలో పాపం లేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మొదట రాయి వేసేయండి, ఆమెను కొట్టేయండి, చంపేయండి. ప్రభు పర్మిషన్ ఇచ్చేశారు. అయితే ఒక చిన్న మెలిక పెట్టారు. ఆ మెలిక ఏంటంటే మీలో ఎవడిలో అయితే పాపం లేదో వాడు మొదటి రాయి వేయాలి, ఫస్ట్ రాయి. ఫస్ట్ రాయి ఎవడు వేయాలంటే పరిశుద్ధుడు వేయాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ వేయొచ్చు. ఫస్ట్ రాయి ఎవరు వేయాలి? పాపం లేనివాడు వేయాలి. చూడండి, అక్కడ అదే రాయబడింది చూడండి. మీలో పాపము లేనివాడు మొట్టమొదట. మనం ఇంత సీరియస్గా బైబిల్ చదవం. మనం ఏమనుకుంటామంటే పాపం లేని వాళ్ళు అందరూ రాళ్ళు వేసేయండి అన్నాడు అనుకుంటున్నాం. అలా కాదు అనలేదు ఆయన. ఆయన చాలా సింపుల్ లాజిక్. ఒకడే ముందు ఒకడు వేస్తే తర్వాత అందరూ వేసేయచ్చు. ముందు ఒకడు వేస్తే తర్వాత అందరూ వేసేయచ్చు. కానీ ఆ వేసే ఒకడు ఎవడై ఉండాలి? పాపం లేనుడై ఉండాలి. అది ఇక్కడ అసలు విషయం. మీ అందరూ రాళ్ళు వేయండి అని అనలేదు ఆయన. మీ అందరిలో పాపం లేనుడు రాయేయండి అనట్లేదు ఆయన. రాళ్ళు వేసేయండి, ఓకే, ఇట్స్ ఓకే, అందరు రెడీగా ఉండండి, రాళ్ళు వేసేయండి. కానీ ముందు రాయి మాత్రం పాపం లేనుడేయండి. తర్వాత మీలో పాపం ఉన్న పర్లేదు, వేసేయచ్చు రాళ్ళు. పాయింట్ అర్థమైందా? ముందు రాయి పాపం లేనుడు వేస్తే తర్వాత ఎవడైనా పర్లేదు, ఎంత పాపైనా పర్లేదు, ఏమి వేయచ్చు? రాయి వేయచ్చు. ఇది కరెక్ట్ ఆన్సర్. మనం ఇన్నాళ్ళు ఇలా వెళ్ళలేదు ఈ కోణంలో. మనం వేరే కోణంలో చదివాం ఈ విషయాన్ని, వేరే కోణంలో విన్నాం ఈ విషయాన్ని. కానీ అసలు లోతైన అర్థం ఏంటంటే అక్కడ మొట్టమొదట అన్న పదం. మొట్టమొదట మీలో ఎవరిలో అయితే పాపం లేదో వాళ్ళు ఒక్కడు ఏ సింగిల్ పర్సన్. ఐ వాంట్ ఏ సింగిల్ పర్సన్. ఎవరైతే రైచస్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే హోలీ పర్సన్ ఉన్నారో, ఆ రైచస్ పర్సన్, ఆ హోలీనెస్ ఉన్న పర్సన్ ఫస్ట్ తన రాయి వేసేస్తే
మిగిలిన వాళ్ళు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇక మిగిలిన వాళ్ళకి కొలతలు లేవు. ఏవి పాపివా కావా పరిశుద్ధుడివా ఇవేం మిగిలిన వాళ్ళకి లేవు. ముందు ఎవడొస్తాడో వాడికే ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు పాయింట్? మొట్టమొదటి రాయి ఎవడేస్తాడో వాడు పరిశుద్ధుడైతే మిగిలిన రాళ్ళు అందరూ వేసేసి వెళ్ళిపోవచ్చు, ఆమె చంపేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మొదలైంది. ఎవరున్నారు ఇక్కడ? ఎవరు? నువ్వు పరిశుద్ధుడివా? నువ్వు వేయగలవా? నీకుందా? నాకు లేదు ఛాన్స్, నీకుందా? నాకు లేదా ఛాన్స్, నీకుందా? నాకు లేదా ఛాన్స్, నీకుందా? ఒకరు ఒకరు చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళలో వచ్చిన వాదం ఏంటంటే, ఆ రైచస్ పర్సన్ ఎవడో ముందుకు రండిరా బాబు, ఆ పరిశుద్ధుడు ఎవడో ముందుకు వచ్చి ఆ ముందురా వేసేసి ఆ సత్కార్యం పూర్తి చేసేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు మేము ఎలాగో పనికి మొదలం కాబట్టి గుట్ట కింద వేసేసి పోతాం. ముందు మేము వెయ్యాలంటే మాకు ఒకటి కావాలి కదా. ఇక్కడ అర్థమవుతుందా పాయింట్? మేము రాయి వెయ్యాలి అంటే ఇక్కడ మాకు ఒకడు కావాలి, మాకు మార్గదర్శి కావాలి, మా ముందుండి నడిపించే నాయకుడు ఒకడు కావాలి. ఎవడు మన నాయకుడు అని వెతుక్కుంటుంటే ఎవ్వడు ముందుకు రావట్లేదు. అది విషయం. అక్కడ మొట్టమొదటి రాయి పడాలి, పడితే మిగిలిన రాళ్ళన్నీ పడవచ్చు. ఇది యేసుప్రభు వారు పెట్టిన మెలిక. మొట్టమొదటి రాయి పడాలి. ఏమండి, నాళ్ళ క్రైస్తవ జీవితంలో ఈ కోణం మనం సరిగ్గా వినలేదు. మనం బైబిల్ చాలాసార్లు చదివాం, కానీ ఈ పాయింట్ మనకి ఎప్పుడు తగల్లా. ఇది ఈరోజు మీరు కొత్తగా వింటున్నటువంటి పాయింట్ కదా. రైట్. ఆ ఫస్ట్ పర్సన్ ఎవడు? అందుకే ప్రభు లాస్ట్లో అంటాడు, నేను నీకు శిక్ష విధింపను. ఎందుకు అక్కడ అలా అన్నాడంటే, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదట వేస్తే మిగిలిన వాళ్ళు వేయొచ్చు. ఆ పాపం లేనివాడు ఎవడంటే నేనే అని చెప్పడానికి కోసం. ఆ ఏకైక వ్యక్తిని, ఆ పాపం లేని ఆ సింగిల్ పర్సన్ని ఎవరు? నేనే అని చెప్పడం కోసం మీలో పాపం లేనోడు మొదట రాయండి అన్నాడు. అందరూ చెక్ చేసుకున్నారు, అందరూ ఒకరినొకరు చూసుకున్నారు, ఎవరు ముందుకు రాలేకపోయారు. ఇక అక్కడ మిగిలింది ఎవరు? చివరికి యేసుక్రీస్తు ఒక్కరే. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది 8వ వచనం. మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. మెల్లిగా ఒకడు వెళ్ళిపోతున్నాడు, వాడి వెనక మరొకడు వెళ్ళిపోతున్నాడు, వాడి వెనక మరొకడు వెళ్ళిపోతున్నాడు, వాడి వెనక ఇంకొకటి వెళ్ళిపోతున్నాడు. ఒకడు మొక్క ఒకడు చూసుకుని మెల్లిమెల్లి వెళ్ళిపోతున్నారు. వారు ఆ మాట విని అన్నప్పుడు పుట్టినోట్లు ఏమి రాశారు చూడండి. మూల భాషలో ఏముందో చెప్తున్నాడు అక్కడ. వారు ఆ మాట విని అన్న దగ్గర 1 అని ఒక చిన్న అంకె వేసి మూల భాషలో ఏముందో పుట్టినోట్లో రాశారు. చూడండి ఏమని ఉంది అక్కడ. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉన్నది. ఎవరి చేత గద్దింపబడ్డారటండి? ఎవరండి మనస్సాక్షి? ఎక్కడుంటారు ఆయన? ఎవరైనా? ఎవరు కుమారుడు? ఏ వంశపు వాడు? ఏ ఊర్లో ఉంటాడు? ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటువంటి మనసిచ్చేటువంటి సాక్ష్యం, మనస్సాక్షి. ఇప్పుడు అక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీలో పాపము లేనివాడు ఆమె మీద ఏమయ్యొచ్చు? రాయొచ్చు. అది మొట్టమొదట ఫస్ట్ రాయి పడాలి. నాకు అంతే. మిగిలిన మీరు అందరూ పాపులే, మీలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు, ఇది కాదు అక్కడ. ఫస్ట్ రాయి మాత్రం నాకు ఎవరిది పడాలంటే పాపం లేనివాడిది పడాలి. మిగిలిన వాళ్ళు ఎంతమంది పాపులైనా, ఎంత ఘోర పాపులైనా మీరు కొట్టుకోవచ్చు, రాళ్లతో చితక్కొట్టేసి వెళ్ళిపోవచ్చు, నాకు ఇంక ఇబ్బంది ఏం లేదు. కానీ ఐ వాంట్ ఏ సింగిల్ పర్సన్. అతను ఎలా ఉండాలి అంటే రైచస్ పర్సన్ అయి ఉండాలి, హోలీనెస్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అసలు పాపమే చెయ్యని వాడై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి, పాపము ఎరుగని వాడై ఉండాలి, పాపరహితుడై ఉండాలి. అలాంటి పాపరహితుడు ఎవరైనా మీలో ఉంటే వాళ్ళు మొట్టమొదట రాయి విసిరి కొట్టేయండి. ఇట్స్ ఓకే. ఆ తర్వాత మిగిలిన ప్లేస్ వెళ్ళిపోండి. అప్పుడు ఎవరు 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 అని ప్రశ్నిస్తున్నప్పుడట బయటకు వచ్చింది ఏంటట? మనస్సాక్షి. ఈ మనస్సాక్షి చేత ఏమయ్యారు? వాళ్ళు గద్దింపబడ్డారు. వారు యేసుక్రీస్తు చేత గద్దింపబడిన వారు కారు. నోట్ దిస్ పాయింట్. వాళ్ళలో ఎవరిని యేసుక్రీస్తు గద్దించారా? ఎవరిని గద్దించలా. మరి దేని వలన గద్దింపబడ్డారు వాళ్ళు? మనస్సాక్షి వలన గద్దింపబడ్డారు. మనస్సాక్షి గద్దిస్తుంది. ఏమని గద్దిస్తుంది మనస్సాక్షి?
ఆర్ యు ఏ రైచియస్ పర్సన్? ఆర్ యు ఏ హోలీ పర్సన్? నీకు సిన్ అంటే ఏంటో తెలీదా? నీకు పాపం అంటే ఏంటో తెలీదా? నువ్వు ఎప్పుడు ఏ పాపం చేయలేదా? నువ్వు పరిశుద్ధుడివా? నువ్వు పరిశుద్ధురాలివా? ఆమెను రాళ్లతో కొట్టే అధికారం నీకుందా? ఆమెను రాళ్లతో కొట్టి చంపే అధికారం నీకుందా? పోనీ ఆమెను విమర్శించే అధికారం నీకుందా? నువ్వు ఎప్పుడూ ఆ మార్గంలో నడిచిన వాడవు కావా? ఎప్పుడూ ఆ మార్గంలో నడిచిన దానవు కావా? చెప్పు, నువ్వు చెప్పు అని నిలదీస్తోంది లోపల. లోపల నుంచి ఒక స్వరం వినబడుతోంది. లోపల నుంచి ఒక గద్దింపు వినబడుతోంది. ఎప్పుడైతే లోపల నుంచి ఒక గద్దింపు వినబడుతుందో, లోపల నుంచి ఒక స్వరం వినబడుతుందో, వారు భయానికి లోనయ్యారు. మనస్సాక్షి జడ్జి కంటే కూడా బలమైంది. జడ్జి చాలా చిన్నవాడు, న్యాయాధిపతి చాలా చిన్నవాడు, లాయర్లు చాలా చిన్నవాళ్ళు. మరి ఎవరు గొప్పవాళ్ళు? మనస్సాక్షి. నీకు ఉంది, నాకు ఉంది, మనందరికీ ఉంది ఆ మనస్సాక్షి. అందరికీ ఉంది. మనం ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ మనల్ని నిందించేది, గద్దించేది ఎవరు? చెప్పండి, ఏది? మనస్సాక్షి. మనం ఏదైనా రాంగ్ రూట్లో వెళ్తే ఫస్ట్ మనల్ని నిందించేది, గద్దించేది ఎవరు? మనస్సాక్షి. ఏమండి? అంత గొప్పది మన మనస్సాక్షి, మనలోనే ఉంది. అందుకే వారు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోతే అప్పుడు యేసుప్రభు అంటున్నారమ్మా, ఎక్కడున్నారమ్మా వీళ్ళంతా అని అడిగితే, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగితే అంటోంది, లేదు ప్రభువా అంది. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు, నేనును నీకు శిక్ష విధింపను, ఐఎమ్ దట్ వన్, ఐఎమ్ ద వన్, ఐఎమ్ ద వన్. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పాపము లేనివాడు అని నేను పరిచయం చేశానే, ఆ పరిచయం చేయబడినటువంటి ఆ పాపము లేనివాడు ఎవరో తెలుసా? నీ మీద మొట్టమొదటి రాయి వేసే అధికారం, అవకాశం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నేనే. సో నేనును నీకు శిక్ష విధించను. నా మనస్సాక్షి. ఇప్పుడు ప్రభువుకు కూడా మనస్సాక్షి ఉంటుందా ఉండదా? ప్రభువుకు కూడా ఉంటుందా ఉండదా? మనసు ఉన్న ప్రతి ఒక్కరికి ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది. ప్రభుకి ఎందుకు ఉండదు మనస్సాక్షి? ఆయనకు ఉంటుంది మనస్సాక్షి. కానీ ప్రభు మనస్సాక్షి ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే, యు ఆర్ ద హోలీ పర్సన్, యు ఆర్ ద రైచియస్ పర్సన్. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పవిత్రుడివి, నువ్వు పాపము లేని పాపరహితుడివి, నువ్వు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవానివి, శిక్ష విధించే అధికారము కలిగిన వానివి. ఒకవేళ రాయి వేసే అవకాశం, అధికారం ఏదైనా ఉంటే ఆ అవకాశం నీకు మాత్రమే ఉంది, ఆ అధికారం నీకు మాత్రమే ఉంది. కానీ ఆయన రాయి వేయడానికి ఇష్టపడలేదు. రాయి వేయకుండా ఏమన్నాడంటే, అమ్మా నేనును నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యొద్దు అని ఆమెతో చెప్పారు. సింపుల్. సో మనస్సాక్షి ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ మీకు అర్థం కావాలి. అర్థమవుతుందా? మనస్సాక్షి ఎంత శక్తివంతమైనది, మనస్సాక్షి ఎంత పవర్ఫుల్గా ఉంది అనేది ఇక్కడ మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యమే ఫైనల్. మనకి ఎప్పటికైనా అదే ఫైనల్. నిన్ను 1000 మంది 100 మంది చెడ్డోడు అనొచ్చు, కానీ నీ మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యమే ఫైనల్. ఏ విషయంలో అయినా సరే. యోసేపు ఉన్నాడు, వ్యభిచారి 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 అనే లోకం అంతా కూడా కూసింది. ఎందుకు ఆయన వ్యభిచారి అంటున్నారు? పోతీఫరు భార్యను చెరచబోయాడు. పోతీఫరు భార్యను ఆయన ఏం చేయబోయాడు? చెరచబోయాడు. హీ వాజ్ ఎ రేపిస్ట్. లోకం ఇచ్చేటువంటి సాక్ష్యం, హీ వాజ్ ఎ రేపిస్ట్. ఇతడొక బలాత్కారి, ఒక పవిత్రమైన ఆడమనిషిని, ఒక పరిశుద్ధురాలైన ఆడమనిషిని, ఒక నిర్దోషి అయిన ఆడమనిషిని
అలాగే ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఆడ మనిషిని చెరచటానికి ప్రయత్నపడినటువంటి నీచుడు, ద్రోహి, శిక్ష అనుభవిస్తున్నటువంటి దౌర్భాగ్యుడు ఎవరు? యోసేపు. ఇది ఎవరిచ్చేటువంటి సాక్ష్యం? లోకమంతా ఇచ్చేటువంటి సాక్ష్యం. లోకమంతా ఇచ్చేటువంటి సాక్ష్యం. లోకులందరూ ఇచ్చినటువంటి సాక్ష్యం. ఐగుప్తీయులందరూ ఇచ్చేటువంటి సాక్ష్యం. చివరికి పోతీఫరు కూడా ఆ సాక్ష్యం ఇచ్చి అతను తీసుకెళ్ళి ఎక్కడ వేశాడు? చెరసాల్లో వేశాడు. 2 ఏళ్ల పాటు ఆ చెరసాల్లో మగ్గిపోయాడు. 2 ఏళ్ళు అతన్ని సంకెళ్ళు బాధించాయి. 2 ఏళ్ళు ఆ బాధ అనుభవించాడు. 2 ఏళ్ళు, మాటలు కదా 2 ఏళ్ళు అంటే, చెయ్యని తప్పుకు 2 ఏళ్ళు శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు అతని మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యం. ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచిద్దాం. నెంబర్ 1 పోతీఫర్ భార్య, నెంబర్ 2 యోసేపు. పోతీఫర్ భార్య మనస్సాక్షి చూద్దాం. పోతీఫర్ భార్య మనస్సాక్షి ఏమని చెప్తుంది? యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటుంది? నువ్వు ఒక అబద్ధికురాలివి. లోపల నుంచి అంతరాత్మ, మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్షి. నువ్వు ఒక అబద్ధికురాలివి, నువ్వు ఒక ద్రోహివి, నువ్వు ఒక దుర్మార్గురాలివి, నువ్వు ఒక అన్యాయస్తురాలివి. అతడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎన్నో మార్లు నువ్వు అతనికి వలేసావు. ఎన్నో మార్లు అతన్ని నీ వాంఛ తీర్చమని కోరుకున్నావు. ఎన్నోసార్లు నువ్వు అతన్ని బలవంత పెట్టావు, ఇబ్బంది పెట్టావు. కానీ ఏనాడు అతడు నీ కోరికకు ఒప్పుకోలేదు. ఈ ఇల్లంతటి మీద నా యజమాని నన్ను అధికారం చేశాడు, కృతజ్ఞత కలిగిన వాడను నేను. నిన్ను తప్ప, ఆయన సొత్తైన నిన్ను తప్ప ఈ ఇంటి మీద అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు. నేను నిన్ను నా వశం చేసుకోలేను, నీతో నేను ఆ కోరిక తీర్చుకోలేను. నేను అలాంటి దుర్మార్గపు స్వభావం గలవాడను కాను. అది రైట్ కాదు. దట్ ఈస్ నాట్ రైట్. సో నేను అలాంటి నీచమైన కార్యం చేయటానికి నేను సిద్ధంగా లేను. ఐఎమ్ నాట్ రెడీ. ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలన్నీ వింది. చివరిగా ఇక ఫిజికల్గా అతని మీద దాడి చేసింది. ఆవిడ రేపిస్ట్, అతను కాదు. ఆవిడ బలాత్కారి, అతను కాదు. ఆవిడ వ్యభిచారి, అతను కాదు. సో బలవంతంగా అతని మీద పడి అతన్ని తన వశం చేసుకోవాలని ట్రై చేసినప్పుడు అతడు బలవంతంగా ఆమెను విదిలించుకుని పారిపోవడం మొదలు పెడుతున్నప్పుడు ఆ పై వస్త్రాన్ని లాగేసింది గట్టిగా. ఆ పై వస్త్రం ఆమె దగ్గరే విడిచిపెట్టాడు. అదే అతను ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇప్పుడు జనాలు నమ్మాలంటే ఏం కావాలి? సాక్ష్యం కావాలి. ఇదిగోరా నీ చొక్కా ఇక్కడ ఉంది, ఎంతకంటే ఏం కావాలంటే ఇంక మనం ఏమైనా చెప్పగలమా? దొరికామా లేదా? అప్పుడు నీ చొక్కా ఈమె బెడ్రూమ్లో ఉంది. ఇప్పుడు ఎవరు రేపిస్ట్? నువ్వే. ఇది జనాల పర్సెప్షన్. ఇది ఎందుకంటే వాళ్ళు చూస్తుంటే అక్కడ చొక్కా కనబడుతుంది. అసలు నువ్వు చొక్కా ఎందుకు ఇప్పావు? ఆ బొత్తాలు ఎందుకు తెగిపోయి ఉన్నాయి? అంటే నువ్వే ఏదో చేయబోయావు, నువ్వే ఏదో ఇక్కడ ట్రై చేసావు, అందుకే ఆ చొక్కా అక్కడ ఉంది. సో నువ్వు దొంగవి, నువ్వు మోసగాడివి, నువ్వు రేపిస్టువి, నువ్వు వ్యభిచారివి, నువ్వు అబద్ధికుడివి. ఇదే కదండి జనానికి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం దొరికేసింది వాళ్ళకి. చొక్కా దొరికేసింది. చొక్కా దొరికేసిందంటే ఇంక అయిపోయినట్టే, అంతే కదా. ఇప్పుడు అందరూ కూడా యోసేపుని నిందించేశారు. ఇంకా నయం చంపలేదు, దేవుని కృప వల్ల. చంపినా ఆశ్చర్యపోక్కర్లేదు కదండి. ఆ రోజుల్లో వాళ్ళు ఏది చేస్తే అదే చట్టం కదా. రాజుల కాలం అది. ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు. ఏమంటే మన భారతదేశ చట్టంలో కూడానట ఉరిశిక్ష విధించబడిన ఖైదీల్లో చాలామంది నేరస్తులు గారట. అన్యాయంగా ఇరికించబడి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారట. అన్యాయంగా లోపల వేయబడి ఎంతోమంది గిరిజనులు, ఎంతోమంది పాప అమాయకులు, ఎంతోమంది ఏమీ తెలియని వారు అన్యాయపు కేసుల్లో ఇరికించబడి నేటికి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది సత్యం. మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉంటారు అన్యాయంగా శిక్షలు అనుభవించేవాళ్ళు. కానీ వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది నువ్వే తప్పు చేయలేదు. ప్రపంచం అంతా ఏకమై యోసేపునంటోంది నువ్వు మోసగాడివి, నువ్వు
దొంగవి, నువ్వు రేపిస్ట్వి, నువ్వు బలాత్కారివి. కానీ యోసేపు మనస్సాక్షి చెప్తోంది నువ్వు నీతిమంతుడివి. సూపర్ కదండి అది. మనకు తోడుగా ఉన్నది ఏంటి? మన మనస్సాక్షి. మనకు తోడుగా ఉన్నది ఏంటి? మన మనస్సాక్షి. 100 కుక్కలు మొరగొచ్చు, 100 విధాలుగా మొరగొచ్చు, కానీ సింహం ఎప్పుడు సింహమే. ఎందుకు సింహం ఎప్పుడు సింహమే అంటే ఆ కుక్క మురిగిందంతా ఈ సింహానికి ఆపాదించబడదు. అది టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, టీవీతో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ యోసేపు. యోసేపు జైల్లో ఉన్న సింహమే. బయట ఎన్ని కుక్కలు మురిగినా యోసేపు యోసేపే. అతని మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యం అల్టిమేట్గా అది ఫైనల్. ఈవెన్ ఈరోజు కూడా నువ్వు ప్రశ్నించుకో, నీ మనస్సాక్షి ఏదైతే సాక్ష్యం ఇస్తోందో అదే ఫైనల్. ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందో కాదు, నీ మనస్సాక్షి నీకేం చెప్తోందో దాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. దానికి నువ్వు ఒక్కసారి లోబడు. ఆ మనస్సాక్షి ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం. ఇప్పుడు పోతీఫరు భార్య మనస్సాక్షి పోతీఫరు భార్యని పనికిమాలిందనే చెప్తోంది. యోసేపు మనస్సాక్షి యోసేపును గొప్పవాడనే చెప్తోంది. అందుకే యోసేపు మరలా ఆ చెరలో నుండి బయటకు వచ్చాడు, ఆ దేశానికే ప్రధాని అయ్యాడు. నాకు అనిపిస్తుంటుంది ఆ తర్వాత ఎక్కడ కూడా పోతీఫరు భార్యని చెరసాల్లో వేయించినట్టు ఏం లేదు. ఏం దేవుడు రాయించలేదు. పోతీఫరు భార్యని చెరసాల్లో వేయించాడు, కాళ్ళు చేతులు తీయించేశాడు, కళ్ళు పీకించేశాడని ఏమైనా ఉంది ఎక్కడైనా? ఏమీ లేదు. అంటే ఆ 2 ఏళ్లలో ఏదైతే జరిగిందో దాన్ని ఆయన పాజిటివ్గా తీసుకుని ఉండుంటాడు. అంతా నా మంచికే, ఏం జరిగినా నా మంచికే. అది పాజిటివ్నెస్. నెగిటివ్ థాట్స్ వేరు, పాజిటివ్ థాట్స్ వేరు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నెగిటివ్ థాట్స్ జోలికి వెళ్ళకండి. మీరు ఎప్పుడు ఉదయం లేవగానే మీకు మంచి చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకోండి, ఈ ప్రపంచానికి కృతజ్ఞత చెప్పుకోండి, ఈ ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకోండి, దేవునికి కృతజ్ఞత చెప్పుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకోండి. ఎందుకంటే మనం సంఘజీవులం. ఇక్కడ ఎవరు లేకపోయినా మనం బతకలేం. మీకు విషయం తెలుసా, నేను భోజనం చేసిన ప్రతిసారి అది మా పొలంలో పండిన బియ్యం అయినా సరే, నేను భోజనం చేసిన ప్రతిసారి నేను దేవునికి కృతజ్ఞతలు చెబుతూనే అది పండించిన రైతు విషయంలో కూడా, తండ్రి ఇది నా దగ్గరకు రావడానికి ఎంతమంది అయితే కష్టపడ్డారో వాళ్ళందరినీ దీవించండి, వాళ్ళందరినీ ఆశీర్వదించండి. ఇది నా నోట్లోకి రావడానికి ఎంతమంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను కష్టపడ్డారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నేను ఈరోజు భోజనం చేస్తున్నానంటే దానికి నా వెనక చాలామంది ఉన్నారు. అది రైటా రాంగా మీరు చెప్పండి. కూరగాయలు తింటున్నాను, అది పండించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కదా అంటే అది కాదు ఇంపార్టెంట్. అక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ వాళ్ళ కష్టం ఇంపార్టెంట్. దానికి నేను కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు నేను ఈ విధంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ స్థితిలో నేను నిలబడడానికి నా వెనక చాలామంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరూ ఉండబట్టే విజయప్రసాద్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళందరూ లేకపోతే విజయప్రసాద్ రెడ్డి లేడు. నేను సభలకు వెళ్తూ ఉంటాను, చాలా సభలకు వెళ్తూ ఉంటాను. నేను ఎవరిని ఎప్పుడు ₹1 కూడా అడగను. ఇది మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు ఎవరిని నేను రేటు పెట్టి నేను అమ్ముకున్న దాఖలాలు నేటి వరకు లేవు. ఇన్నేళ్లలో, ఈ 12 ఏళ్లలో ఎప్పుడూ కూడా నన్ను ఫోన్ చేసి వాళ్ళు అడుగుతుంటారు, ఏమండి మీరు వస్తే ఎంత ఇవ్వాలి? చాలామంది అడిగారు నన్ను, మీరు ఎంత అంటే నేను ఇంకా నేను అమ్ముకునే స్థాయిలో లేను. ఆ స్థాయికి నేను ఎదగను. అలా ఎదిగే రోజు వస్తే నేను చావనైనా చస్తాను, కానీ ఆ పరిస్థితికి మాత్రం నేను ఎప్పుడు అమ్ముడుపోను. అలా నేను ఏమీ అడగకపోయినా సరే నా అంతటి నేనుగా వెళ్ళి సభకి వెళ్ళి మాట్లాడేసి నేను మౌనంగా వచ్చేస్తుంటాను. ఇంకంతే. మళ్ళీ వాళ్ళ దగ్గర నిలబడి నాకేమి ఇస్తావు, నాకు ఎప్పుడు ఇస్తావు, ఇలా నేను ఎప్పుడు అడిగిన అలాంటి ఆలోచనలు నేను ఎప్పుడు చేయలే. ఎన్నో సభలకు వెళ్ళాను, నేటి వరకు కొన్ని 100 సభల్లో వాడబడ్డాను. ఏ సభలో కూడా మీరు కావాలంటే అడగండి, నాకు ఒక మంచి రూమ్ ఇవ్వమంటాను అంతే. ఇంకా అంతకుమించి నాకేం అవసరం లేదు. కొంతమంది అంటారు మా ఇంట్లోనే ఉండొచ్చుగా అంటారు, నాకు వద్దు బాబు అంటారు. ఎందుకంటే అలా ఇళ్లల్లో ఉండడం వల్ల కొన్ని దుష్పరిణామాలు సంభవించవచ్చు. కాబట్టి ఆ దుష్పరిణామాలకు చోటు ఇవ్వడం ఇష్టం లేక నాకు తెలియని వాళ్ళ ఇళ్లల్లో నేను ఉండను. అది నేను ముందు జాగ్రత్త. అది మీరు ఏమైనా అనుకోవచ్చు, ఏమో సాతానికి ఎక్కడ చోటు ఇవ్వడానికి నాకు ఇష్టం లేక
నేను ముందు జాగ్రత్తగా నేను ఎవరి గృహాల్లోనూ ఉండడానికి ఇష్టపడను. ఎక్కడైనా ఒక స్పెషల్‌గా ఒక మంచిగా ఉన్న రూమ్ తీసేయండి. ఆ రూమ్‌లో నేను ఉంటాను. అక్కడ నాకు ప్రైవసీ ఉంటుంది. నేను బైబిల్ చదువుకోవడానికో, నేను ప్రార్థన చేసుకోవడానికో, నేను నిద్రపోవడానికో నాకు ప్రైవసీ ఉంటుంది. అక్కడ రూమ్‌లో ఉంటా. మీరు అన్న సమయానికి నేనొస్తా. మీకు మీకు బోధించాల్సిన సత్యాన్ని, జ్ఞానాన్ని బోధిస్తా. నా దారిలో నేను వెళ్ళిపోతా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అలా నేను వెళ్ళిన సభల్లో గూడా కొంతమంది ప్రేమపూర్వకంగా నా దగ్గరకొచ్చి, "అన్నా ఇది ఉంచండి. మీ సేవలో వాడండి. మీ పరిచర్యలో వాడండి. మీరు చాలా కష్టపడుతున్నారు. మీరు పరిచర్య చేస్తున్నారు. మీరు ఇక్కడికి రావడానికి కూడా ఖర్చులవుతాయి. సో, ఈ ధనాన్ని ఉంచండి. ఇది వాడండి" అని కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళు కానుకిస్తారు. సో, అది కూడా నేను వాళ్ళ 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 విషయంలో దానికి కూడా నేను కృతజ్ఞుడనై ఉంటాను. నేను దానికి కూడా కృతజ్ఞత చెల్లిస్తాను. ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తానంటున్నానంటే, వాళ్ళు నా సేవలో ఉపయోగపడుతున్నారు. వాళ్ళు కూడా నా పరిచర్యలో ఉపయోగపడుతున్నారు. సో, అందరికీ నేను చేస్తున్న ప్రతి పనిలో ఈరోజు సెమినార్స్‌లో కూడా చాలా సార్లు చెప్పాను నేను. ఒక సెమినార్ మనం నిర్వహిస్తున్నాం అంటే, ఆ సెమినార్ నిర్వహించడానికి అది నా ఒక్కడి కష్టం కాదు. ఘనంగా జరిగింది ఒక మీటింగ్, ఘనంగా జరిగింది ఒక సెమినార్ అంటే, దాని వెనక ఎంతోమంది పిల్లల కష్టం ఉంది. ఈరోజు మన ఆరాధనలన్నీ చక్కగా జరుగుతున్నాయంటే, ఈ ఆరాధనలన్నింటి వెనక కూడా మన పిల్లలందరి కష్టం ఉంది. మన టీం అంతటి కష్టం ఉంది. సో, క్రెడిట్ వాళ్ళకు కూడా వెళ్తుంది. నేను ముద్ద తినేటప్పుడు నా మనసులో చాలామంది మెదులుతారు. వాళ్ళందరి ఎడల నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. నా మనసులో వాళ్ళ పట్ల సద్భావనతో వారి కొరకు ప్రార్థన చేస్తాను. వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. నేను వారికి రుణస్థుడనైతే గనుక వారికి ఇంకా కృతజ్ఞత కలిగి ఉంటాను. నా మనస్సులో వాళ్ళని ఎప్పుడు వాళ్ళ మంచి కోరుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. వాళ్ళు బాగుండాలి. వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. వాళ్ళ జీవితాలు బాగుండాలి. సో, ఇది నాకున్నటువంటి భావన, సద్భావన. ఆ సద్భావన యోసేపు గారి మనసులో కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే ఈ జైల్లోకి నేను రాబట్టే భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి అక్కడిద్దరు పడ్డారు. వాళ్ళిద్దరికీ వచ్చినటువంటి కలల భావాన్ని నేను వివరించాను. ఆ కలల భావం వివరించబట్టే ఒకదానికొకటి లింక్ అయింది చూడండి అక్కడ. ఆ కలల భావాన్ని వివరించబట్టే అతడు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుకొచ్చిన కళ గురించి ఎవరూ చెప్పని పరిస్థితిలో నా దాకా వచ్చింది. మరలా నేను చెప్పాను కాబట్టే రాజు నన్ను తీసుకెళ్ళి అందలం ఎక్కించాడు. దీని అంతటికీ కారణం ఎవరంటే పోతిఫర్ భార్య. చూడండి ఎంత పాజిటివ్గా ఉందో. నేను ఈరోజు ప్రధాని కావడానికి కారణం ఎవరు? ఎవరు? పోతిఫర్ భార్య. ఇప్పుడు ఆమెను చంపాలా వదిలేయాలా? చెప్పండి, ఆమెను చంపాలా వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి? మహా ఉత్తమురాలు నాకు మేలు చేసింది. సో, చూసారా, పాజిటివ్ థింకింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఏముండవు ఇంక అక్కడ. నెగిటివ్ థింకింగ్ అనేది చాలా దరిద్రంగా ఉంటుంది. ఎంత దరిద్రంగా ఉంటుందంటే, ఇప్పుడు చెప్తా నేను ఈ పని అన్నట్టు. ఏం చెప్తావు? నేను ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నా, తీసుకురండి ఆ భ్రష్టురాలిని, సంఖ్యలతో బంధించి తీసుకురండి ఆ భ్రష్టురాలిని, 2 చేతులు తెగ నరకండి, 2 కాళ్ళు తెగ నరకండి. అప్పుడు ఆమె పిల్లలు పుట్టుంటే ఆ పిల్లలు అన్యాయం అయిపోతారుగా, అమ్మలేని వాళ్ళు అయిపోతారే. అంతే కదా, పిల్లలు ఏం పాపం చేశారు? తల్లి పాపం చేసింది. ఒకవేళ పోతిఫర్ భార్యకి ఒక 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు చిన్నోళ్ళు అనుకుందాం. ఒక 7 ఏళ్ళో 8 ఏళ్ళో 10 ఏళ్ళో అనుకుందాం సుమా. బైబిల్లో లేవు ఇవన్నీ, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ యోసేపు గారు ఆమె తల తెగొట్టించేశారు అనుకోండి, ఆ పిల్లలు ఏమైపోతారు? అన్యాయం అయిపోతారుగా. అప్పుడు ఆ పిల్లలు ఏమని అనుకుంటారు మనసులో? ఏమయ్యా యోసేపు, మా అమ్మ తప్పు చేసింది అనుకుందాం, మేమేం తప్పు చేసాం? నువ్వు క్షమించి వదిలేస్తే మేము బాగుండేవాళ్ళం కదా, మాకు అమ్మ ప్రేమ దక్కేదిగా. ఎంత వ్యభిచారైనా ఎంత దుర్మార్గులైనా పిల్లల్ని బాగానే పెంచుద్దిగా. సొలొమోను దగ్గరికి 2 తల్లులు వచ్చారట. ఆ తల్లులో బిడ్డ నాదంటే నాది, నాదంటే నాది అనుకుంటుంటే 2 ముక్కలు చేసి ఆ చెరో సగం ఇచ్చేయమంటాడు. చెరో సగం ఇచ్చేవాడు. నిజమైన తల్లి పేగులు తరుక్కుపోయినదయి ఏమంటది? నా బిడ్డ ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, దానికి ఇచ్చేయండి, నా బిడ్డను మాత్రం చంపొద్దు. అది తల్లి ప్రేమ, తల్లి ప్రేమేనండి. ఎవరైనా సరే, ఆమె ఎవరైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే. సో, ఆ పాజిటివ్ థింకింగ్తో ఆలోచించి ఉంటాడు కాబట్టి యోసేపు అంత గొప్ప స్థితికి వెళ్ళాడు. ఆయన మనసు అదే, ఖచ్చితంగా అదే. తర్వాత అన్నలు వస్తారు, గుర్తుపట్టేస్తాడు. వీళ్ళు మా అన్నలను గుర్తుపట్టేస్తాడు. గుర్తుపట్టేసినప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే ఏం చేయాలి?
నన్ను గోతిలో పడేసి ఆ, నన్ను చంపడానికి ప్లాన్ చేసి చివరికి మళ్ళీ పెద్దోడు వచ్చి చెప్తే అరే చంపొద్దులేరా అమ్మేద్దాం అని అమ్మేసి నా విచిత్రపు కుటుంబని గల వస్త్రాన్ని తీసేసి దానికి కొంత రక్తం పూసేసి డాడీ దగ్గరికి తీసుకెళ్ళి చంపేసింది ఏదో మృగం అని అబద్ధం చెప్పేసి నన్ను మా నాన్నకు దూరం చేశారు దౌర్భాగ్యులారా, నన్ను మా తమ్మునికి దూరం చేశారు దొంగలారా, నా ప్రశాంతమైన జీవితాన్ని పాడు చేశారా మీరు. దొరికారు ఇప్పటికీ దొరికారు. ఇప్పుడు మీ అందరిని ఏం చేయాలి? ఒక్కొక్కడిని తుత్తునీలుగా నరికేయాలి. సో వాళ్ళ పిల్లలు ఏమైపోతారు? బాబాయ్ ఇలా చేసావేంటి బాబాయ్, అదేం పని బాబాయ్, నువ్వు బాగానే ఉన్నావు కదా బాబాయ్ అంటే ఇతని మనస్సాక్షి ఏమంటది? నువ్వు చేసింది తప్పు అంటది. అందుకే అక్కడ కూడా పాజిటివ్ థింకింగ్ ఏం చేశాడో తెలుసా? అన్నయ్యలతో అంటాడు, మీరు మిమ్మల్ని అందరినీ పోషించటానికే దేవుడు ముందుగా నన్ను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు, మీరు చేసింది మంచిదే అంటాడు. సూపర్ అండి, అసలు ఆ ఐడియాలజీ సూపర్. నాకు చాలా నచ్చుతుంది ఆ ఐడియాలజీ. ఎవరో ఇప్పుడు పెద్దలందరూ చెప్తుంటారు జరిగేదంతా మన మంచికే అనుకోమంటారు. ఏం జరిగినా ఏంటట అది మన మంచికే అనుకోవాలట. దట్ ఈస్ ద పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్. ఏం జరిగినా మన మంచికే అనుకోమని పెద్దలు చెప్తున్నారు. ఆల్రెడీ ఆ విషయాన్ని యోసేపు గారు ఎప్పుడో రుజువు చూపించేశారు. అంతా మన మంచికే అంటాడు ఆయన. అంతా మన మంచికే, మీరు ఇలా చేయడం మంచిదే అయిందంటాడు. అక్కడ ఆ చదువుతుంటేనే ఆనంద బాష్పాలు వస్తుంటాయి. నేను యోసేపు గారి చరిత్ర ఎప్పుడు చదివినా సరే కన్నీళ్ళు వస్తాయి, ఏంటో తెలియదు నాకు. అతను కన్నీళ్ళు ఆపుకోలేకట లోపలికి పోయి ఏడుస్తాడట. పాపం లోపలికి పోయి ఏడుస్తాడట. ఏడ్చి చివరికి వచ్చి వాళ్ళందరి ముందు తన మనసు అంతా బయట పెట్టేసుకుని కన్నీళ్లతో ఏడ్చి వాళ్ళ ముందు పడితే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ చూడండి ఎంత దరిద్రంగా ఆలోచిస్తారంటే నెగిటివ్ మైండ్లు వాళ్ళ అందరమని. ఇప్పుడు మనల్ని చంపేస్తాడు రోయ్ అనుకుంటారట వాళ్ళు. ఏమనుకుంటారు? ఇప్పుడు మన మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు, ఏం మర్చిపోడీడు, మనం చేసింది చిన్న అన్యాయమా, చాలా పెద్ద అన్యాయం చేసాం, మన మీద ఎలాగూ పగ తీర్చుకుంటాడని వాళ్ళు అనుకుంటారట. కానీ ఎక్కడ మనసులో ఇంత కూడా వాళ్ళ మీద ద్వేషం కానీ, ఇంత కూడా అసహనం కానీ, ఇంత కూడా నెగిటివ్ థాట్ అనేది ఆయనలో కనబడదు. అంత ప్యూర్గా ఉన్నాడు చూడండి. అంత ప్యూర్ హార్ట్ అండి అది. ప్యూర్ హార్ట్ అది. ఆ ప్యూర్ హార్ట్తో వాళ్ళని ప్రేమిస్తాడు, దగ్గరికి చేర్చుకుంటాడు. నాన్నని తీసుకొచ్చేయండి అంటాడు. తమ్ముడు ఎలా ఉన్నాడు? తమ్ముడిని తీసుకొచ్చేయండి, నాన్నని తీసుకొచ్చేయండి, అందరూ వచ్చేయండి, మనందరం కలిసి ఉందాం. దేవుడు నన్ను ఎత్తైన స్థితిలో ఉంచాడు, మిమ్మల్ని నేను పోషిస్తాను, మీకు నేను అన్నం పెడతాను. సో ఎంత ప్రేమ వాళ్ళ పట్ల చూపించాడు. అక్కడ కూడా యోసేపు గారికి ఉన్న థాట్ ఏంటంటే, నిజంగా నన్ను వీళ్ళు అమ్మేబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను, వీళ్ళు కానీ నన్ను అమ్మేసి ఉండకపోతే నేను కూడా వాళ్ళతో పాటు గొర్రెలు కాసుకుని కాలం గడిపేవాడినేమో, నాకు వీళ్ళు మేలే చేశారు, జరిగిందంతా నా మంచికే జరిగింది. వాట్ ఏ వండర్ఫుల్ థాట్ కదా. సో కాబట్టి ఆ మనస్సాక్షి ఇచ్చేటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో అది అల్టిమేట్. అందుకే ఏదైనా సరే మీ మనస్సాక్షిని మొదట ప్రశ్నించుకోండి. నేను రైటా రాంగా? ఎవరు కరెక్ట్గా చెప్పగలరు? మీరు చెప్పగలరా? మీరు చెప్తారా? మీరు చెప్తే నేను వింటానా? చాలామంది నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంటుంది. ఒక పెద్ద బోధకుడు ఉన్నాడు. వాస్తవానికి అతను సిద్ధాంతపరంగా ఎన్నో విభేదాలు ఉన్నాయి. అతను అన్నాడట మొన్న ఒక చోట ఎక్కడో ఒక మీటింగ్ నన్ను ఇన్వైట్ చేస్తే, అతను వస్తే నేను రానన్నాడట. వాళ్ళు అన్నారట అయితే నువ్వు ఆగిపో అన్నారట. అతను వస్తే నేను రాను, అతను దుర్బోధకుడు, జన్మపాపం లేదంటాడు, జన్మతో మనిషి పాపి కాడంటాడు, దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, మనం పుట్టి పెరిగి పెద్దవాళ్ళ ఊహ తెలిసిన తర్వాతే పాపం చేస్తున్నాం తప్ప పుట్టుకలో మనకేం పాపం ఉంటుంది? మనం పుట్టుకలో పాపులు ఎలా అవుతాం? నేను ఆల్రెడీ చాలాసార్లు అడిగాను. ఒక చిన్నపిల్లాన్ని తీసుకొచ్చి ముందు నిలబెట్టి పాపి అంటే ఏమైనా బాగుందా? బోసి నవ్వులు నవ్వులుతూ కేరింతలు కొట్టుకుంటూ, వాడికి ఏం తెలియదండి పాపం. ఎత్తుకుంటాం, పాలకి ఏడుస్తాడు, తిండికి ఏడుస్తాడు, అమ్మ స్పర్శ కోసం పరితపిస్తూ ఉంటాడు. వాడికి ఈ లోకం ఇంకా ఏమీ తెలీదు, చిన్నపిల్లోడు. వాడిని ఒడిలోకి తీసుకుని పేరు పెట్టండి అయ్యగారు అంటే పాపి.
అని పెడితే తొంతారా తనరా? ఆ? ఇప్పుడు తీసుకురాగానే అయ్యగారి పేరు పెట్టండి అంటే పెద్ద పాపి, చిన్న పాపి, బుల్లి పాపి, మొత్తం మీద పాపి, ఏదో విధమైన పాపి, జన్మ పాపి, ఇలా రకరకాల పాపి అని అర్థం వచ్చే పేర్లన్నీ పెట్టామనుకోండి, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? పాపి అన్న పేరుకే ఒప్పుకోవట్లేదు. కానీ పుట్టుకలో వాడికి ఏముందంటాం మనం? పాపం ఉందంట. నేను ఒప్పుకోనండి. 6 100 100 6 ఆకాశం తల్లకిందులైన భూమి బద్దలైపోయిన మనిషి జన్మతో పాపి అంటే నేను ఒప్పుకోను. సో అందుకని నేను అతనికి ఏమయ్యానట? దుర్బోధకుడు అయ్యానట. ఆ దొంగ బోధకుడండి అతను. ఆ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు దొంగ బోధకుడండి, దుర్బోధకుడండి. అతను అసలు మంచి బోధకుడు కాదండి. అన్నీ కూడా పాపం సంబంధమైన విషయాలు చెప్తాడండి. సంథింగ్ ఏదో నా మీద ఆడిపోసుకున్నారు. ఐ డోంట్ కేర్. నా మనస్సాక్షిని నేను అడుగుతా, నేను దుర్బోధకుడినా? నేను ఎప్పుడైనా నన్ను నేను అమ్ముకున్నానా? నేను ఎప్పుడైనా డబ్బుల కోసం సంఘంలో ఎక్కడైనా సరే ఒక 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 కాళ్ళు రెగరేసుకుని మాట్లాడతా, ఎక్కడైనా సరే, ఏ సంఘంలో అయినా సరే, మన అన్ని సంఘాల్లో ఎప్పుడైనా డబ్బుల కోసం మిమ్మల్ని ఎవరినైనా అడిగానా అని అడుగుతాను. నేను ఎప్పుడు అడగను. మీకు విషయం చెప్పనా? అంటే ఆ అబ్బాయితో చెప్పిస్తే బాగుంటుందేమో. అబ్బాయి ఇక్కడ లేడు, మండపేటలో ఉంటాడు. మన వివాహానికి చిన్న వివాహం సంథింగ్ ఏదో ఫంక్షన్ జరిగితే వెళ్ళాను మొన్న. ఆ రోజు నన్ను ఆ తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అన్న ఇంటికి రండి అన్న అంటే, పద వెళ్దాం ప్రార్థన చేసేద్దాం. పక్కనే చిన్న ఇల్లు కట్టుకున్నాడు, చిన్నది. ఒకటే రెండు గదులు ఉన్నాయంత, ఒక హాలు ఒక గది, చిన్న ఇల్లు, భార్య భర్త చిన్న బిడ్డ. అన్న ఇల్లు కట్టుకున్నాం అన్న, చాలా సంతోషం అన్న, చిన్న స్థలం అన్న, ఇల్లు కట్టుకున్నాం అంటే చాలా హ్యాపీ నాన్న, బాగుంది అంటే, ఇదంతా మీ దయ వల్లే అన్నాడు. నా దయ ఏముందిరా బాబు, నేనేం చేశాను? నీకు డబ్బులు ఇచ్చానా రూపాయి ఇచ్చానంటే, లేదన్నా 5 ఏళ్ల క్రిందట నేను చీటీ కట్టి మీ ప్రసంగాలు విని అక్కడ నిర్మాణం చేస్తున్నారు కదా అని నేను మీ దగ్గరికి ఒక 50,000 రూపాయలు పట్టుకొచ్చాను అంటే, నాకు గుర్తులేదురా అన్నాను. లేదన్నా గుర్తు చేసుకోండి, 50,000 రూపాయలు పట్టుకొచ్చాను. పట్టుకొస్తే, అరే నీకు ఈ డబ్బులు ఎక్కడెవరా అని అడిగాను నేను. నాకు తర్వాత గుర్తొచ్చింది అతను చెప్పాక. నీకు ఈ డబ్బులు ఎక్కడెవరా అంటే, చీటీ కట్టానన్నా అన్నాడు. నీ రోజువారీ సంపాదన ఎంత అని అడిగితే, రిక్షా వేసుకుని వెళ్ళిపోతే, ముగ్గు అమ్ముకుంటే, పాత ఐరన్ సామాన్ కొనుక్కొని అమ్ముకుంటానన్నా, అలా అమ్ముకుంటే రోజుకి 300 200 వస్తాయన్న. అలా చీటీ కట్టి కొంత చీటీ కట్టి నేను ఒక 50,000 చీట్ అయిన తర్వాత దేవుని పని జరుగుతుంది కదా, నిర్మాణానికి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ 50,000 పట్టుకొచ్చానన్నా అన్నాడు. ఆ రోజు చిన్న బాబుని తీసుకొచ్చాడు. ఆ నెలల పిల్లాడేమో. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇద్దరు వచ్చారు, ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ డబ్బులు తీసుకుని ప్రార్థన చేసి దేవుని పని కోసం వాడన్నానంటే, నేను ఆ రోజు అన్నాను, ఈ డబ్బులు నేను తీసుకోను. నువ్వు ఎంత పేదోడు అయి ఉండి రోజుకి 200 300 అయి ఉండి 50,000 రూపాయలు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దేవుని పని కోసం ఇచ్చేస్తుంటే, ఇది తీసుకుంటే నేను శాపగ్రస్తుని అవుతాను. ఆ పనైనా ఆపేద్దాం పర్లేదు, కానీ నీ జీవితం ఆగిపోవడానికి నేను ఒప్పుకోను ఒక బోధకుడిగా. ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి, నేను నిన్ను నా రక్త సంబంధిగా చూస్తున్నాను, నా తమ్ముడివి నువ్వు. సో నేను నీ దగ్గర డబ్బు తీసుకుని అక్కడ నేను ఖర్చు పెట్టేయచ్చు, కానీ ఆ 50,000 కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత రక్తం గార్చావో, ఎంత చెమట రక్తంగా మార్చి కష్టపడ్డావు, రేపు పొద్దున్న నీ బిడ్డలు అన్యాయం అయిపోకూడదు. నువ్వు కలిమిలో ఇస్తే నో ప్రాబ్లం, కానీ లేమిలో ఒక దైవజనుడిగా, దేవుని సేవకుడిగా, దేవుని మనసు ఎరిగిన వాడిగా నేను నీ దగ్గర తీసుకోలేను. డబ్బులు తీసుకెళ్ళిపో, దేనికో దానికి వినియోగించుకొని తిరిగి పంపించేశాను. తిరిగి పంపించేస్తే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకున్నారు. అన్నయ్య ఎలా తీసుకొని అంటున్నాడు, ఎంత బతిమలాడినా వద్దన్నాడు, తీసుకొని అన్నాడు అని అంటే, వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న స్థలం కొనుక్కున్నారు. అప్పుడు ఆ డబ్బులు పెట్టి 6 ఏళ్ల కిందట చిన్న స్థలం, 5 ఏళ్ల క్రిందట ఆ చిన్న స్థలంలోనే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు. సో అదే రోజు నేను 50,000 తీసేసుకుని అక్కడ ఏదో పనికి వాడేసి ఉండుంటే ఈ రోజుకి వాళ్ళకి ఏం ఉండకపోయేది? ఇల్లు ఉండకపోయేది. నువ్వు ఎప్పుడైనా దేవుని పని చేయొచ్చురా నాన్న, కానీ అప్పుల పాలై దేవుని పని చేయకూడదు. నేను అలాంటి స్వభావం కలిగినటువంటి సేవకుణ్ణి కాదు. ఒక వ్యక్తి వచ్చి దేవుని పని చేస్తాను అంటే ముందు అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని అడుగుతాను. అసలు అతను ఆర్థికంగా అతని స్థితి ఎలా ఉంది, అంతే తప్ప నువ్వు అప్పుల్లోనూ దేవుని పనికి ఇచ్చేయి, నువ్వు అప్పుల్లో దశంభాగాలు ఇచ్చేయి. అసలు నేను దశంభాగాలకు కూడా వ్యతిరేకిని. నేను తీసుకోమని చెప్పను, తీసుకోవడం రైట్ అని కూడా చెప్పను. ఎందుకంటే అది పాత నిబంధన ప్రకారం. క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవుడు దశమ భాగం ఇవ్వాల్సిన అవసరత లేదు. తనకున్న దాంట్లో దేవుని పని చేయొచ్చు. అది తన మనస్సాక్షి ప్రకారంగా తనకు కలిగిన దాంట్లోంచి, తనకు కలిగిన సమృద్ధిలో నుండి దేవుని పని చేయొచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా
సంపాదించిన దాంట్లో 10వ వంతు ఇచ్చేయాలని క్రైస్తవుడికి ఎలాంటి రూలు లేదు. సో దాని విషయంలో కూడా చాలామంది నన్ను ఏం చేస్తారు తెలుసా? దుర్బోధకుడు అంటారు. ఎందుకు దుర్బోధకుడిని? ఆ? దశంభాగాలు అవసరం లేదురా నాయన అన్నందుకు దుర్బోధకుడిని. వాళ్ళ మనస్సాక్షి అలా చెప్పిందట, వాళ్ళ పర్సెప్షన్ అలా ఉందట, కత్తితో పొడిచాడు అన్నట్టు అనమాట. ఏమన్నారు ఇప్పుడు? అతడు కత్తితో పొడిచాడు. వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది. కానీ నేను అనుకుంటాను, నా మనస్సాక్షి చెప్తుంది, దేవుని ఎదుట నా హృదయం నా మీద ఎప్పటి వరకు దోషారోపణ చెయ్యలేదు. అలా చేయలేదు కాబట్టి నేను ఎప్పుడు తల వంచుకు బతకను, తల ఎత్తుకునే బతుకుతా. ఎందుకు నేను తలెత్తుకు బతుకుతానంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది, చూడండి, ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమనియు ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో, మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము అన్నాడు. దేవుని ఎదుట ఎలా ఉన్నాం మనం? ధైర్యం గలవారిగా ఉండాలి అంటే మన హృదయం మన మీద ఏం చేయకూడదు? దోషారోపణ చేయకూడదు. నా హృదయం నా మీద దోషారోపణ చేస్తే నేను దేవుని ఎదుట ధైర్యము గలవాడను కాను, నేను దేవుని ఎదుట యథార్థవంతుడను కాను. సో మీ అందరి మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యమే ఫైనల్. గుర్తుపెట్టుకోండి, ఆ మనస్సాక్షికి లోబడండి, ఆ మనస్సాక్షికి కట్టుబడండి, ఆ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది మన మనస్సాక్షి మనకి. నువ్వేంటి అనేదానికి, నువ్వు దేవునిలో ఎలా ఉన్నావు, నీ బ్రతుకులో ఎలా ఉన్నావు, యథార్థంగా ఉన్నావా లేదా? అది వాక్యానుసారంగా, వాక్యంతో మీ మనసును నింపి ప్రశ్నించుకోండి. ఎప్పుడైతే వాక్యంతో మన హృదయం నింపబడి ఉంటుందో, మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందా చేయదా అనేది అక్కడే మీరు ఆలోచించుకోవచ్చు. అది మీకు అల్టిమేట్ ఆన్సర్ ఇస్తుంది. తద్వారా మీ ఆత్మీయ జీవితం మరింత మెరుగుపడుతుంది, మరింత బలవంతులుగా మీరు మారతారు, మరింత శక్తివంతులుగా మీరు మారతారు, దేవునిలో అభివృద్ధి పొందుతారు. అలాంటి అభివృద్ధి మీ అందరి జీవితాల్లో కనబడాలని ఒక దైవజనునిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఎప్పటి వరకు విలువైన మీ మాటలతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రం తండ్రి. వెత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలించినట్లు సహాయం చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.